అయితే సహజంగా శరన్నవరాత్రి ఉత్సవం మనం జరపడం అమ్మవారి కంటే మహిషాసురుని అమ్మవారు సంహరించడం, తద్వారా లోకములకు అమ్మవారు మేలు చేసింది కాబట్టి విజయదశమి ఉత్సవం మనం జరపడం అని మనం సహజంగా భావిస్తాం. కరెక్టే. అయితే మరి ప్రతి సంవత్సరం మహిషాసుర వధ జరుగుతున్నదా అంటే కాదు. ఎక్కడ జరుగుతుందంటే ఆ నామంలో అర్థం మనకి అర్థం చేసుకుంటే ఈ మనం ఉత్సవం ఎందుకు జరుగుతుందో అర్థం. మహిషము అంటే దున్నపోతున్న అర్థం, అంటే పశువు. దానివల్ల ఆసురి శక్తులు వస్తాయి. ఆసురి శక్తి అంటే దుష్టత్వము, దుష్టబుద్ధి, దురాచారము. వాటిని మర్దనం చేసే తల్లి కాబట్టి ఆవిడ మహిషాసుర మర్ది. అర్థమైతే నామానికి అర్థం మీకు. కాబట్టి ఆ విధంగా మనం ఎక్కడ అమ్మవారు రాక్షస సంహారం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ఆసురి శక్తులను ఆవిడ మర్దనం చేస్తుంది కాబట్టి ఆవిడ మహిషాసుర మర్దిని. అంటే ఇప్పుడు విజయంలో ఎవరికి లభిస్తాయి? అమ్మ ఉపాసన చేయడం వల్ల అమ్మకు చేయడం మనం విజయోత్సవం చేస్తూ ఆ విజయం మనం పొందేలాగా అమ్మ అనుగ్రహం మనకి లభిస్తూ ఉన్నది. అంటే మనను మనం శుద్ధత్వం చేసుకోవడం, మనను మనం ఇంకా బాగా తయారు చేసుకోవడం, మనని మనం పరిపక్వతను పొందడం అనేటువంటిది అమ్మవారి ఉపాసనలో ఉన్నది అని అర్థమవుతున్నది. సహజంగా మనం బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఉపాసన చేస్తూ ఉన్నాం. ఆ ఉపాసనలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటంటే 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడపిల్లలని కుమారి పూజ అని, బాల పూజ అని జరుపుతుంటారు. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నామం. అలాగే సుభద్ర అని, అలాగే చండీ అని ఇలా నామములతో పిలువబడతారు. ఈ 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు అంటే ఈ ఆడపిల్లని నేరుగా వారిని పూజించవచ్చు. ఎలాగా? వారికి చక్కగా పసుపు పారాయణ ధరింపజేసి, కాటుక తిలకం అద్ది, గాజులు వేసి, సౌభాగ్య ద్రవ్యములు సమర్పించి ఆవిడే అమ్మవారిని భావించి మనం పూజ చేసి ఆ అమ్మవారిని నేరుగా పొందొచ్చు. శాస్త్రమే చెబుతున్నది. అంటే చిన్నపిల్లని అమ్మవారిగా భావించాలి, అమ్మవారిగా మనం పూజించాలి అని మనకు సంస్కృతి చెబుతుంది. అలా ఎప్పుడైతే అందరిలో ఆ దృష్టి కలుగుతుందో లోకంలో చాలా వరకు అగాత్యాలు తగ్గుతాయి. కాబట్టి సమాజంలో మనం చేయవలసినటువంటి, మనం ఉండవలసిన విధానం అంతా కూడా ఏదైతే ఉన్నదో అది మనం ఈ ప్రకారంగా భగవద్ ఉపాసన చేయడం వల్ల కూడా మనం సమాజంలో కూడా మనం మంచిని చూడగలుగుతాం, మంచిని చేయగలుగుతాం. అలాగే మనం బాలా త్రిపుర సుందరి అమ్మవారిని బాలపూజతో మనం పూజిస్తూ ఉన్నాం, ఒక చిన్నపిల్లలను ఆరాధిస్తూ ఉన్నాం. గాయత్రీదేవి అమ్మవారు ఉన్నది. అయితే గాయత్రి స్వరూపం ఏమిటి ప్రధానంగా అంటే గయాం త్రాయతే ఇది గాయత్రి, అంటే ప్రాణశక్తి అమ్మవారు. అందుకోసమే ప్రాణశక్తి మనకు కావాలి కదా. అందుకోసం 3 సంధ్యలు, ప్రాతకాలంలో, మధ్యాహ్న కాలంలో, సాయంత్రకాలంలో మనం గాయత్రి అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉన్నాం. అలా ఉపాసన చేయడం వల్ల మనకి ఏంటి కలిగేది? ప్రాణశక్తి మనం పొందుతాం. అమ్మవారు 5 శిరస్సులు కలిగి ఉన్నారు. 5 శిరస్సులు 5 రంగులతో ఉన్నాయి. ఈ 5 రంగులు దేనికి సంబంధించిన రంగులు? 5 శిరస్సులు అమ్మవారు ఎందుకు ధరించారు అంటే భూమి, అగ్ని, ఆకాశము, వాయువు, జలం, ఈ పంచభూతములు ఏవైతే ఉన్నాయో వాటి వర్ణముని అమ్మవారు తన శిరస్సులు ధరింపజేసుకున్నది. అంటే తాను ప్రకృతి స్వరూపం అంటే మనకు తెలియబరుస్తున్నది అమ్మవారు. అంటే మనం ప్రధానంగా ఉపాసన చేసేప్పుడు ఈ ఉపాసన ఏ విధమైనటువంటి అనుగ్రహిస్తుందో మనం తెలుసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ 5 వర్ణములు ప్రకృతికి సంకేతము, అంటే ప్రకృతి స్వరూపం గాయత్రి అమ్మవారి. మరి మనం అమ్మవారి ఉపాసన చేస్తూనే ప్రధానంగా చేయవలసింది ఏంటంటే కాలుష్య నివారణ చేయాలి. కాలుష్య నివారణ అంటే మనం వృధాగా నీరు పారుపోయడం, లేకపోతే నీరుని పాడు చేయడం, వాయువుని పాడు చేయడం, ప్రకృతిని పాడు చేయడం, ఇలాంటి పనులు మనం తెలియక చాలా చేస్తూ ఉంటాం. వాటిని మనం నియంత్రించేటువంటి ప్రయత్నం మనం చేయడం వల్ల అది దేనికి సంకేతం ఉంటుంది? గాయత్రి ఉపాసనకి సంకేతం. కాబట్టి మనం అమ్మవారి ఉపాసనతో పాటు సమాజంలో మనం చేయవలసినటువంటి కాలుష్య నియంత్రణ చర్యలు చేస్తే అది గాయత్రి ఉపాసన కింద లభిస్తుంది అన్నమాట. అలాగే మనం అన్నపూర్ణాదేవి ఉపాసన చేస్తున్నాం. అన్నపూర్ణాదేవి ఉపాసన అంటే కేవలం అన్నపూర్ణాదేవిని పూజించడమే కాకుండా 10 మందికి అన్నం పెట్టడం. అలాగే అన్నం మనం తినడానికి ఎవరైతే కారకులుగా ఉన్నారో రైతులు వారిని గౌరవించడం, సత్కరించడం. వారికి అది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైతే అందరూ వారిని గౌరవిస్తారో, వారిని అభిమానిస్తారో వారికి కూడా అంత శ్రమ కూడా తేలికవుతుంది. అలా శ్రమ తేలికవడమే కాకుండా గుర్తింపుకు సంతోషపడతారు. తద్వారా వారు చేయవలసిన పనిలో ఎంత కష్టాన్నైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా అదే కాకుండా మనకు ఆహారం పొందడానికి కారకులైన వారిని మనం గౌరవించడం మనకి సంస్కారం. కాబట్టి రైతులను గౌరవించేటువంటిది కూడా చేస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని మనం పొందినట్లు అవుతుంది. అలాగే కాత్యాయని అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉన్నాం. చక్కగా అమ్మవారి అనుగ్రహంతో అందరూ ఆనందమైన జీవితాన్ని పొందుతూ ఉన్నారు. ఆ రోజున మనం తల్లిదండ్రులను, పెద్దలను, గురువులను పూజించాలి. ఎందుచేత అలా పూజించేటువంటి సంస్కారం మనకు లభిస్తే, అందరికీ అలాంటి సంస్కారం పెరిగితే లోకంలో పెద్దలను అందరినీ గౌరవించడం, అదేవిధంగా వారు ఎప్పుడు కూడా వారిని అతిక్రమించకుండా ప్రవర్తించకుండా ఉండడం, వారు చెప్పిన మాటని వీరు అనుసరించడం వల్ల వీళ్ళకన్నీ మంచి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా పెద్దలని, గురువులను, తల్లిదండ్రులను
గౌరవించుకోవడం మనం నిత్య జీవితంలో చేయాలి. ఈ శరన్నవరాత్రి పురస్కరించుకుని రోజు ఇలాంటి మనం ఒక ప్రత్యేకంగా మన లోకంలో ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో అవి ఆచరించడం వల్ల మనం ఇంకా అభ్యున్నతి సాధిస్తాం భగవద్ ఉపాసన ద్వారానే. అలాగే మనం మహాలక్ష్మి అమ్మవారిని మనం ఉపాసిస్తూ ఉన్నాం. ఆ రోజున గోపూజ మనం చేయాలి. గోవు దేనికి సంకేతం? సకల దేవతా స్వరూపం గోవు. గోవుకి ఎక్కడ మనం పూజ చేస్తాం? పృష్ఠ భాగంలో మనం పూజ చేస్తాం. ఎందుకంటే గోవు యొక్క పృష్ఠ భాగంలో మహాలక్ష్మి అనేది ఉండదండి. అక్కడ గోమయం మనకి లభిస్తుంది. సహజంగా భూమి ఒకసారి పంట పండిన తర్వాత సారం తగ్గుతుంది. అలా సారం తగ్గినప్పుడు ఏం చేస్తారు? సారవంతం చేయడం కోసం కొన్ని కెమికల్స్ వాడుతూ ఉండడం జరుగుతున్నది. అదే ఈ గోమయంతో చేసేటువంటి ప్రక్రియ ఉన్నది. ఆ ప్రక్రియ ద్వారా చేయడం వల్ల భూమి మళ్ళీ సారవంతం అవుతుంది. అప్పుడు మనం కెమికల్స్ వాడాల్సి, ఫర్టిలైజర్స్ ఇవన్నీ వాడాల్సినటువంటి అవసరం ఉండదు. అప్పుడు మనం తినే ఆహారం శుభ్రంగా మనకి లభిస్తుంది, ఆరోగ్యవంతమైన మనకి లభిస్తుంది. కాబట్టి గోపూజ కేవలం భగవత్ స్వరూపం అనేటువంటి భావనే కాకుండా ఇలాగా మనకి ఆహారం కూడా చక్కటి ఆహారం మనం పొందడానికి హేతువుతున్నది. అందుకోసమే మనం గోపూజ చేస్తున్నాం. అది లక్ష్మీప్రదం కాబట్టి లక్ష్మీ స్వరూపమైనటువంటి అమ్మవారి పూజించిన విధంగానే గోవులను మనం పూజించడం వల్ల అది మనకి మంచి చేస్తూ ఉంటుంది. అదేవిధంగా లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఉన్నారు. ఆ రోజు సువాసిని పూజ మనం చేస్తాం. సువాసిని పూజ ఎందుకు చేస్తున్నాం, ఎవరికి చేస్తున్నామంటే ఒక ముత్తైదు, వివాహమైనటువంటి ముత్తైదు ఎవరైతే ఉన్నారో ఆవిడనే అమ్మవారిగా భావించి పూజ చేస్తాం. ప్రతి స్త్రీలో అమ్మవారు చూడగలిగితే లోకంలో ఇంకేమైనా ఇబ్బందులు జరుగుతాయి ఎక్కడైనా. కాబట్టి ఇవి తరచుగా ఎక్కువగా జరగడం వల్ల, అందరిలో ఈ చేయాలనేటువంటి తపన పెరగడం వల్ల, ఎక్కువగా ఈ ఉపాసన ఈ విధంగా చేయడం వల్ల అందరికీ ఆ ధోరణి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి స్త్రీని, వివాహమైన స్త్రీలందరినీ కూడా ముత్తైదువులుగా, సువాసిని స్వరూపంగా అమ్మవారిగా భావించి పూజ చేయడం. అలాగే మనం చండీ స్వరూపం ఉన్నది. చండీ అంటే శక్తి, అమ్మవారు. సహజంగా శక్తి చేత జగత్తు నడిపింపబడుతున్నది. శక్తితో చేసే పనులు మాత్రమే అన్నీ కూడా సిద్ధింపబడతాయి. ఒక పని మనం చేయాలంటే శక్తి కావాలి. నిత్య జీవితంలో మన చాలా వ్యవహారముల్లో ఎన్నో పనులు కర్షకులతో, కార్మికులతో మనం చేయించుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర శక్తి అధికంగా ఉన్నది, వారితో మనం చేసుకుంటూ వారికి ఏదో ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నాం. కాబట్టి కేవలం ధనం మాత్రమే కాకుండా వారిని గౌరవించడం కూడా, కర్షకులని, కార్మికులు లేకపోతే సమాజం నడవదు. కాబట్టి వారిని గౌరవించడం లేక సత్కరించడం కూడా అమ్మవారి ఉపాసన కిందే లభిస్తుంది మనకి. సరస్వతీదేవి అలంకారం. ఆ రోజు అమ్మవారి జ్ఞాన స్వరూపం. జ్ఞానులు చాలామంది ఉన్నారు పెద్దల లోకంలో, విద్యావంతులు, గురువులు. వారిని గౌరవించడం, వారికి నమస్కరించడం మనకి సరస్వతి అమ్మవారి ఉపాసన కిందకి వస్తుంది. అలాగే మనం దాన్ని చెప్పుకున్నాం దుర్గాదేవి. దుర్గాదేవి అంటే ఏంటి? రక్షణ అమ్మవారి మనకి ఇచ్చేటువంటిది. కాబట్టి రక్షణ మనకి కావాలి. కాబట్టి రక్షణ సంబంధించినటువంటి శాఖలు చాలా ఉన్నాయి మనకి లోకంలో. వాటి వల్లనే మనం ఇప్పుడు ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోగలుగుతున్నాం. పోలీసు శాఖ, అలాగే ఆర్మీ వారు, అలాగే నేవీ వారు, అలాగే ఫైర్ సంబంధించినటువంటి విభాగం వారు, వీళ్ళందరినీ మనం గౌరవించుకున్నాం అనుకోండి, రక్షణ మనకి బాగుంటుంది. చేసేటువంటి వాళ్ళకి కూడా మన్ని కూడా సమాజం చాలా గుర్తిస్తుంది అనేటువంటి భావనతో వారందరూ కూడా చేసే పనులు ఇంకా చక్కగా చేయడానికి హేతువుతుంది. అది కూడా అమ్మవారి ఉపాసన కిందే మనం భావించవచ్చు. అలాగే మహిషాసుర మర్దినిగా మనం చెప్పుకున్నాం. మనలో ఉండేటువంటి దుర్గములను మనం నియంత్రించుకోవడం కోసం చేసేటువంటి సాధన మహిషాసుర మర్దిని ఉపాసన. ఎప్పుడైతే మనం లోపల శుద్ధిని పొందుతామో, ఇంద్రియ నిగ్రహాన్ని మనం పొందుతామో, మనకి లోపల విజయం లభిస్తుంది. అదే మనకి విజయదశమి నాడు బాహ్య విజయం మనం పొందేలాగా చేస్తుంది అనమాట. ఆ ప్రకారంగా మన నవరాత్రుల్ని అమ్మ ఉపాసనతో పాటు సమాజంలో మనం చేయవలసినటువంటి పనుల్లో కూడా ఏర్పాటు చేయడం వల్ల మనకి కావాల్సిన అసలైన ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. చాలా మంచి విషయాలు చెప్పారండి. ఇంతవరకు నాకు ఇంత డీటెయిలింగ్గా తెలియదు. చాలా మంచి విషయాలు చెప్పారు.